మనం ఏ వాయిస్ జనరేట్ చేసినప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అవి వినడానికి రోబోలా ఎలాంటి ఎమోషన్ లేకుండా ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో వాయిస్ క్లోనింగ్ చేసినప్పుడు మన అసలు గొంతులో ఉండే ఆ యాస లేదా సహజత్వం మిస్ అయిపోతుంది. చాలా మంది అడుగుతుంటారు, మన గొంతులాగే పక్కాగా తెలుగు మాట్లాడే ఏ టూల్స్ లేవా అని. దీనికి సమాధానమే నెక్సస్ టీటీఎస్. ఈ వీడియోలో మీ వాయిస్ ని పక్కాగా ఎలా క్లోన్ చేయాలో మరియు ప్రొఫెషనల్ తెలుగు వాయిస్ ఓవర్స్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గూగుల్లోకి వెళ్ళి nexusTTS.com అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉండి అల్ట్రా రియలిస్టిక్ స్పీచ్ అని చెప్పి మనకి ఇక్కడ హెడ్డింగ్ కనబడుతుంది. సో ఇట్లా మనము సెలబ్రిటీస్ వాయిస్ కూడా క్లోన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వగానే మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతిసారి కొత్త ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు 1000 ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఓపెన్ చేయగానే మనకు డాష్ బోర్డ్ లో మెయిన్ గా 2 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ క్లోన్. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఏరియా ఇది. సో ఇక్కడ ఏదైనా ఒక తెలుగు టెక్స్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద మోడల్ అని ఉంటుంది, మోడల్ V1, వాయిసెస్. సో దీంట్లో మీకు ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ ని మీరు టెస్ట్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేస్తే మనకు వాయిస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను వాయిస్ ను సెలెక్ట్ చేసుకున్నాను, మోడల్ ను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎమోషన్స్ లో మనకు సాడ్, యాంగ్రీ, కంటెంట్ క్రియేషన్ అని ఉంటుంది. కంటెంట్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను, శాంపిల్ టెక్స్ట్. ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు చూడండి 500 క్రెడిట్స్ తోటి మనకి ఈ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి 751 అంటే 250 క్రెడిట్స్ తోటి మనకు ఒక వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయింది. ఇది టోటల్ 14 సెకండ్స్. ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇరాన్ అమెరికా యుద్ధం. చాలా న్యాచురల్ గా, చాలా పర్ఫెక్ట్ గా అయితే వాయిస్ ఓవర్ క్రియేట్ అయింది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి వాయిస్ ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా మీకు ఎలాంటి వాయిస్ ఓవర్ కావాలన్నా మనం ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ లో క్లిక్ చేసేసి మనకు టెక్స్ట్ ఇచ్చేసి మంచి వాయిస్ ఓవర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకు తెలుగులో పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము వాయిస్ క్లోన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ వాయిస్ క్లోన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ యువర్ వాయిస్ క్లిప్ అని వస్తుంది. మీరు మీ ఓన్ వాయిస్ తోటి ఒక 30 to 40 సెకండ్స్ వాయిస్ని అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేసేసి నేను ఒక ఒరిజినల్ వాయిస్ని అయితే యాడ్ చేస్తున్నాను. వాయిస్ని యాడ్ చేశాను. చేయగానే ఇక్కడ మనకు నేమ్ అడుగుతుంది. నేను ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టైప్ వచ్చేసి మనం తెలుగు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని క్రియేట్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ అయితే, వాయిస్ క్లోన్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనము ప్లే చేసి చూడొచ్చు. నమస్తే, హలో దోస్తో, ఆప్కా నయా వాయిస్ క్లోన్ ఆవాజ్ అబ్ తయార్ హై. నమస్తే హిందీలో వస్తుంది, కాకపోతే పర్ఫెక్ట్ గా మన ఒరిజినల్ వాయిస్ లాగే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ యూస్ ఇన్ ద టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేయండి. సో సేమ్ మ్యాటర్, ఇక్కడ మ్యాటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన వాయిస్ క్లోన్ అయితే యాడ్ అవుతుంది. చూడండి, నేను SKB అని ఇచ్చాను కదా, ఇక్కడ SKB అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత సేమ్ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో వాయిస్ క్లోన్ కోసం నేను చాలా వెబ్సైట్స్ ట్రై చేశాను, కానీ ప్రతి దాంట్లో మన వాయిస్కి కొంచెం డిఫరెంట్గా వాయిస్ అయితే క్రియేట్ అయ్యేవి. కానీ ఈ నెక్సస్ టీటీఎస్లో మాత్రం వాయిస్ క్లోన్ అనేది 100% సేమ్ ఒరిజినల్ వాయిస్ లాగా అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఈ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ మనకు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్లలో, అంటే మనకు డాక్యుమెంటరీ ఛానల్స్కి, తర్వాత మైథాలజీ కంటెంట్ ఛానల్స్కి, ఫ్యాక్ట్ ఛానల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి మనం వాయిస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం శాంపిల్ వాయిస్ క్రియేట్ చేసుకొని ఇందులో మనం వాయిస్ క్లోన్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఈ వాయిస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు శాంపిల్ కోసం అయితే ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. లేదు మీరు వెబ్సైట్ నచ్చింది, మీరు రెగ్యులర్గా ట్రై చేయాలనుకుంటే అప్గ్రేడ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకు చూడండి, మనకు కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 99కి 8000 క్రెడిట్స్, 299కి 30,000 క్రెడిట్స్, 799కి 1 lakh క్రెడిట్స్, అట్లాగే 2500కి 4 lakhs క్రెడిట్స్, 5000కి 10 lakhs క్రెడిట్స్. ఈ విధంగా అయితే మనం ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. సో ఇది నెక్సస్ టీటీఎక్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇందులో ఉన్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన ఓన్ వాయిస్ నే కాకుండా మనం సెలబ్రిటీ వాయిస్ ని కూడా క్లోన్ చేయొచ్చు. సో ఇక్కడ వాయిస్ క్లోన్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక సెలబ్రిటీ వాయిస్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను
కేసీఆర్ వాయిస్ ని క్లోన్ చేస్తున్నాను. యాడ్ చేశాను, తెలుగు సెలెక్ట్ చేశాను, క్రియేట్ వాయిస్ క్లోన్. సో వాయిస్ క్లోన్ క్రియేట్ అయింది. యూజింగ్ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కేసీఆర్ వచ్చింది, మోడల్ వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ జనరేట్. సో చూడండి వాయిస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఒరిజినల్ కేసీఆర్ వాయిస్ లో అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇరాన్ అమెరికా యుద్ధం. అసలు ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మీరు ఎవరి సెలబ్రిటీ వాయిస్ అయినా సరే మీరు ఇక్కడ క్లోన్ చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఫస్ట్ టెస్ట్ చేయండి, నచ్చితే మీరు పర్చేజ్ చేయండి. సో చూసారుగా, తెలుగులో క్వాలిటీ వాయిస్ ఓవర్ కోసం వెతుకుతున్న యూట్యూబర్స్కి, మల్టీమీడియా క్రియేటర్స్కి నెక్సస్ TTS ఒక బెస్ట్ ఆప్షన్. వాయిస్ క్లోనింగ్లో ఉన్న రోబోటిక్ సౌండ్ సమస్యకి ఇది పక్కా సొల్యూషన్ చూపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరిన్ని AI అప్డేట్స్ కోసం AI తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.